ఒక అందమైన గ్రామంలో తనిష్ అనే 8 ఏళ్ల బాలుడు, వాడికి మోతి అనే అల్లరి కుక్కపిల్ల ఉండేవి. వాళ్ల ఊరి చివర కొండ గుహలో జ్వాల అనే డ్రాగన్ ఉంటుందని అందరూ భయపడేవాళ్లు. ఒకరోజు ఆడుకుంటూ ఉండగా మోతి బంతి కోసం గుహలోకి వెళ్లడం, తనిష్ భయంగానే దాని వెనుక వెళ్లడం జరిగింది. అక్కడ వాళ్లకు జ్వాల కనిపించింది. కాని అది భయంకరంగా లేదు, చాలా విచారంగా ఉంది. ఏమైంది జ్వాల? ఎందుకు బాధగా ఉన్నావు? అని తనిష్ ధైర్యం చేసి అడిగాడు. జ్వాల కన్నీళ్లు పెట్టుకుంటూ, చాలా కాలం క్రితం నా మాయాశక్తి గల మెరిసే రాయి ఒకటి పోయింది. అది లేకపోవడం వల్లే నా రెక్కలు బలహీనపడ్డాయి. అది కేవలం తేలియాడే దీవుల, ఫ్లోటింగ్ ఐలాండ్స్ మీద దొరుకుతుంది. కాని అక్కడికి ఒంటరిగా వెళ్లాలంటే నాకు భయంగా ఉంది అని చెప్పింది. మోతి వెళ్లి జ్వాల కాలును నాకి ధైర్యం చెప్పినట్టు తల ఊపింది. మేము నీతో వస్తాం జ్వాల అన్నాడు తనిష్ దృఢంగా. మనం కలిసి ఆ రాయిని వెతుకుదాం. తనిష్, మోతిల ధైర్యం చూసి జ్వాలకు కొంచెం బలం వచ్చింది. సరే, నా వీపు మీద ఎక్కండి అంది. తనిష్ మోతిని గట్టిగా పట్టుకుని జ్వాల వీపు మీద కూర్చున్నాడు. జ్వాల గుహ వెనుక ఉన్న ఒక రహస్య సొరంగం ద్వారా బయటకు ఎగిరింది. వాళ్లు ఆకాశంలోకి ఎగరగానే తనిష్ కళ్ల ముందు ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. కింద ఊరు మాయమై వాళ్లు రంగురంగుల మేఘాల మధ్యలో తేలుతున్నారు. దూరంగా ఆకాశంలో పెద్ద పెద్ద పచ్చని దీవులు గాలిలో తేలియాడుతూ కనిపించాయి. అవే తేలియాడే దీవులు. జ్వాల ఒక పెద్ద దీవి మీద మెల్లగా దిగింది. అక్కడ నేలంతా స్పాంజిలా మెత్తగా ఉంది. చెట్లన్నీ క్రిస్టల్స్ లా మెరుస్తున్నాయి. ఆ రాయి ఇక్కడే ఎక్కడో ఉండాలి అంది జ్వాల చుట్టూ చూస్తూ. వాళ్లు వెతుకుతుండగా మోతి ఒక్కసారిగా ఒక పొద వైపు చూసి మొరిగింది. అక్కడ ఏదో మెరుస్తోంది. తనిష్ పరుగెత్తుకుంటూ వెళ్లి పొదలను తొలగించి చూశాడు. అక్కడ ఒక అందమైన నీలం రంగు రాయి మెరుస్తూ ఉంది. అదే జ్వాల మెరిసే రాయి. తనిష్ ఆ రాయిని తీసి జ్వాలకు ఇచ్చాడు. జ్వాల ఆ రాయిని తన మెడలో ఉన్న లాకెట్లో పెట్టుకోగానే ఒక అద్భుతం జరిగింది. జ్వాల రెక్కలన్నీ ఇంద్రధనస్సు రంగులతో ప్రకాశవంతంగా మెరిసిపోయాయి. దాని కళ్లల్లో ఆనందం కనిపించింది. నాకు నా శక్తి తిరిగొచ్చింది. ధన్యవాదాలు తనిష్, ధన్యవాదాలు మోతి అని ఆనందంగా అరిచింది. జ్వాల మళ్లీ వాళ్ళిద్దరినీ వీపు మీద ఎక్కించుకుంది. ఈసారి అది చాలా వేగంగా, ఆనందంగా ఎగురుతూ వాళ్లని సూర్యాస్తమయం లోపల తిరిగి గుహకు చేర్చింది. ఆ రోజు నుండి తనిష్, మోతి మరియు జ్వాల కేవలం స్నేహితులు మాత్రమే కాదు, వాళ్లు ఒక మాయా బృందం. వాళ్లు తరచుగా రహస్యంగా తేలియాడే దీవులకు, నక్షత్రాల కొండలకు మాయా ప్రయాణాలు చేస్తూ ఎన్నో అద్భుతాలను చూసేవాళ్లు. Hi, I'm Tanish. If you like this video, please like, share and subscribe.